పరిస్థితి కాంగ్రెస్. ఇప్పుడు టీడీపీ కంటే కాంగ్రెస్ ముందు తమ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటుందా జగన్ చేసిన వ్యాఖ్యల మీద? వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉలికిపడుతున్నారా? నిన్న షర్మిల్ గారు కూడా ఈమెనే ప్రశ్నించడం అదే అనేది. అంటే బేసిక్ గా ఏంటంటే ఆయన అన్న మాటల్ని వీళ్ళు నిరూపించి చూపెడతారు. అది ఇక్కడ విచిత్రం. ఆయన అన్న మాటల్ని వీళ్ళు నిరూపించి చూపెడతారు. వీళ్ళిద్దరు ఇప్పుడు నిరూపిస్తున్నారు జగన్నే తిట్టి, మళ్ళీ జగన్ని ప్రశ్నించి బ్లాక్ మెయిల్ చేసి నిరూపించుకుంటున్నారు వీళ్ళు. ఎక్కడో ఇప్పుడు సింపుల్ లాజిక్, తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షం కదా, ఎంత రచ్చ చేస్తుంది అక్కడ? ఎవరి మీద చేస్తుంది? బీఆర్ఎస్ మీద చేస్తుందా? బీఆర్ఎస్ మీద ఒక కామెంట్ చేసి ఊరుకుంటుంది. దాని మీదే కదా పోరాడేది, కాంగ్రెస్ మీదే కదా పోరాడేది, ప్రభుత్వం మీదే కదా. లేదు బీఆర్ఎస్ ఉంది అక్కడ ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం. ఎవరి మీద పోరాడుతుంది? బీజేపీ మీదనా? బీజేపీని విమర్శిస్తుంది. పోరాడేది ఎవరి మీదనా? కాంగ్రెస్ మీదనే కదా. మరి ఇక్కడ నువ్వే చేస్తుంది ఏంది? రోజు జగన్ మీదే పోరాడుతున్నారు వీళ్ళు. అక్కడే అర్థమైపోతుంది కదా. ఇక్కడ భవిష్యత్తు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎవరొక్కళ్ళ సపోర్ట్ కోరుకుంటుందనే సంకేతాలు ఏమైనా వస్తున్నాయా? అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆశపడుతుంది బీజేపీకి తెలుగుదేశానికి విభేదాలు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు ఐఎన్డీఏ కూటమిలో చేరిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు.